నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మొన్న దాదాపు 20 రోజుల కింద నా పోటీ ప్రపంచ దేశాలతో, నా పోటీ పక్క రాష్ట్రాలతో కాదని చెప్పాడు. అది మీడియా ముఖంగానే చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ కూడా ప్రపంచ స్థాయికి సంబంధించి ప్రమాణాలు పాటిస్తున్నట్టు కనబడట్లేదు. అదేంటి అనుకుంటున్నారా? అయితే ఖమ్మం జిల్లా నిన్న వరద బాధితులను కలవడానికి వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి తూతు మంత్రంగానే ప్రజల్ని కలవడం జరిగింది. విమర్శల పాలు కూడా అవుతున్నాడు. సో దానికి 1-2 ఉదాహరణలు కాదు, కొన్ని వందల ఉదాహరణలు నిన్న పిఆర్ స్టంట్లు పేలైనట్టు కూడా తెలుస్తూ ఉంది. పక్క రాష్ట్రమైనటువంటి సీఎం చంద్రబాబు నాయుడుకి ఏమాత్రం సైతు అని మన సీఎం రేవంత్ రెడ్డి అనుకుంటుగా నిన్న సీఎం ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ఒక వీధిలోకి పోయి, ఒక కాలనీలోకి పోయి అక్కడ కారు నుంచి మీటింగ్ పెట్టినప్పుడు ఒక మహిళ చెప్తున్న మాట, అసలు ఇద్దరికి వ్యత్యాసం ఏంటి? ఏపీ సీఎంకి అటు తెలంగాణ సీఎంకి ఇద్దరిలో వ్యత్యాసం ఏంటనేది ఫస్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మనము ఏపీ సీఎం సంబంధించి చూద్దాం. చూడండి, సీఎం గారు, ఏపీ సీఎం గారికి దాదాపు 70 సంవత్సరాల ఏజ్, దాదాపు 70 ఇయర్స్ ఏజ్. ఎవరికి? మన చంద్రబాబు నాయుడు గారికి. అయితే మన సీఎం రేవంత్ రెడ్డి ఏజ్ ఎంత? మా అంటే 45-50, రైట్? ఎంత వ్యత్యాసం ఉంది ఇక్కడ. కానీ తన ఏపీ ప్రజల బాగోగు కోసం మొన్న అర్ధరాత్రి నుంచి కూడా కాళ్ళు కట్టుకొని అదే పనిగా వరద బాధితులను పర్యటిస్తున్నాడు. పర్యటించడం కాకుండా ఏదో నామం రూపంగా పర్యటించకుండా తాను స్వయంగా అక్కడికి వెళ్ళి ఆ వరద బాధితులను పరామర్శిస్తున్నాడు. చూడండి ఒకసారి, మనం చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి, నా సార్ పర్యటిస్తున్నాడు. చూడండి చూడండి ఇక్కడ బోట్లో పర్యటిస్తున్నాడు. మొన్న అర్ధరాత్రి ఆయనకు 2 గంటల సమయంలో బోట్ కింద పడిపోతుంటే కూడా తుట్టిలో తప్పిన పెన్ను ప్రమాదం అని నిన్న చాలా మీడియా సంస్థలు కూడా వేయడం జరిగింది. అదే మన రేవంత్ రెడ్డి ఎంత చూడండి, జనాల దగ్గరికి పోయి చూడండి, ఆ వరద బాధిత అంచనా వేసి ఏ పిఆర్ స్టంట్ కాకుండా చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక జనాలతో మాట్లాడడం కానీ, వాళ్ళని బాగోకులు ఎట్లా ఉంది, ఏంది పరిస్థితి చూడండి, వాళ్ళని కలిసే ప్రయత్నం, వాళ్ళని అడిగే ప్రయత్నం ఎట్లా చేస్తున్నారు చూడండి మీరు ఒకసారి. చూడొచ్చు చూడండి, పుర్రవాసాలకు తీసుకెళ్తుంటే మీరు నెమ్మదిగా వెళ్ళండి అని చెప్తున్నాడు. అక్కడికి వెళ్ళండి, మీరు వస్తున్నాను నేను అని చెప్తున్నాడు. అదే మన పిఆర్ స్టంట్ రేవంత్ రెడ్డి గారు కేవలం పిఆర్ స్టంట్ అని ఎందుకన్నానంటే, ఇప్పుడు రాజకీయాలు, ఇప్పుడున్న పరిస్థితుల్లో, విపత్తుల పరిస్థితుల్లో మనం రాజకీయాలు మాట్లాడుకోవద్దని స్వయంగా నిన్న రేవంత్ రెడ్డి గారే మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడిన 2 నిమిషాలకే మళ్ళీ తన నాలుక మారి ఎక్కడ పడుకుండో మన కేసీఆర్ అంటాడు. కేసీఆర్ రాకపోయినా, తనకు ఆరోగ్యం సహకరిస్తున్నా, తనకు ఆరోగ్యం సహకరించలేకపోయినా వాళ్ళ పార్టీ నేతలు మీ పార్టీ నేతల కంటే ముందు నుంచే తిరుగుతున్నారు. వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు, వాళ్ళ సహాయం ఏదో చేస్తూ ఉన్నారు. నేను చూసాం, మన రాకేష్ రెడ్డి ఖమ్మం బాధితులకు, అటు వరంగల్ బాధితులకు నిన్న స్వయంగా అన్నదానం డిస్ట్రిబ్యూషన్ చేశాడు.
మీ పార్టీ ఏమైనా చేసిందా? ఇప్పటి వరకు మీరు ఒక హెలికాప్టరు తెప్పియలేకపోయినారు. మీ మంత్రుల బర్త్డేలకు, ఎమ్మెల్యేల బర్త్డేలకు హెలికాప్టర్ రెడీగా ఉంటుంది. వాళ్ళ హెలికాప్టర్ రెడీగా ఉంటుంది, వాళ్ళు పోవడానికి రెడీగా ఉంటారు. కానీ ప్రజల కోసం ఎందుకు లేదు? మొన్న రాత్రి 9 మంది నిర్దాక్షంగా 9 మంది వరదల్లో చిక్కుకుంటే ఏమి చేయలేని పరిస్థితిలో మీ మంత్రి బయటికి వెళ్ళిపోయాడు. సో పిఆర్ స్టంట్ అని ఎందుకన్నానంటే, ఎప్పుడు కూడా నేను ఇంత ఆవేశంగా మాట్లాడలేదు. ఎందుకంటే కేవలము మీ అసమర్థత, మీ కమ్యూనికేషన్ లోపం తప్ప ఇంకెక్కడ కూడా లేదు. మీ పిఆర్ స్టంట్ అని ఎందుకన్నానంటే ఇప్పుడే చూపిస్తాను. చూడండి మీ పిఆర్ స్టంట్. మీ పిఆర్ స్టంట్ ఒక్కసారి చూడండి ఎట్లా ఉంది. చూడండి తమర పిఆర్ స్టంట్ అది భయపడిపోతుంది. యూట్యూబ్ కూడా మీ వీడియో చేయాలంటే భయపడిపోతుంది. అది చూపిస్తా, ఇంకా చూపిస్తా. మీ పర్యటన సందర్భంగా జనాలు అంచివేశారు. అంటే మీకు కలిసే ప్రజాపాలన నిజంగా ఇట్లా ఉంటుందా? చూడండి జనాలని ఎట్లా మిమ్మల్ని కలవడానికి వచ్చిన పరిస్థితుల్లో మీరు చెయ్యి ఒప్పుకుంటే ఎట్లయితే చెయ్యి ఒప్పుకుంటే వెళ్ళినారో చూడండి. జనాలు చూడండి, మీరు పోలీసులు ఇంతమంది పోలీసులు అవసరమా? వాళ్ళకు వరద సహాయం చేయాలి. ఇల్లులు కోల్పోయినారు, వసతి కోల్పోయినారు, ప్రజలు కోల్పోయినారు, జనాలను కోల్పోయినారు, కుటుంబాన్ని కోల్పోయినారు, మొత్తం రోడ్డు పైనకి వచ్చినారు. ఎవరికి కావాలి మీ 10,000 రూపాయలు? నిన్న ఒక మహిళ చూడండి, నిన్న ఒక మహిళ మీ 10,000 రూపాయలు ఎవరు కావాలి? మీ పిఆర్ స్టంట్లు ఎవరు కావాలి? ఏమి కథ? ఎందుకు జనాలను ఇట్లా అడ్జేస్తున్నారో ఏం అర్థం. ఏమంటే ప్రతిపక్షాల మీద నూకడం ఒకటి మంచిగా అయిపోయింది. ఆడ ఏడబడ్డడో ఈ సోయిలేనోడు మీకు తిట్లు పురాణం తప్ప ఇంకేం రాదా? ఇదే మీరు మొన్న ఎలక్షన్ టైంలో కాళేశ్వరం ఇంత నీళ్ళు వస్తే అంతా, ఇప్పుడు ఇంత పెద్ద వాన వస్తే కాళేశ్వరం ఎందుకు మాట్లాడట్లేదు? కాళేశ్వరంకి ఎందుకు ఏమో కావట్లేదు? మీరు ఏదో అనుకుంటున్నారు. మీకు కళ్ళకు అద్దుకొని ప్రజలు అధికారాన్ని ఇచ్చారు సార్. మీకు కళ్ళకు అద్దుకొని రేవంత్ రెడ్డి ఏమైనా చేస్తాడేమో, గత పాలకులు చేయలేకపోయారు, ఇప్పుడు ఏమైనా చేస్తారేమో అనుకుంటున్నారు. మీరు ఇవ్వాల్సింది 10,000 రూపాయలు కాదు, ఓదార్పు. వాళ్ళకు కావాల్సింది ఓదార్పు. మీది అదే ఓదార్పు. ఇది చూడండి, మీ పిఆర్ స్టంట్. ఎవడికి కావాలి పిఆర్ స్టంట్? ఎవడికి కావాలి? ఇక్కడేమో ఈ అమ్మ మీకోసం ఎదురు చూస్తుంది. చూడండి ఇక్కడ ఈ అమ్మ ఉంది కదా, ఈ అమ్మ ఎదురు చూస్తుంది. ఆపుతాడేమో మాట్లాడదామని. మీ నాయకులే, మీ కాంగ్రెస్ నాయకులే. చూడండి మీ కాంగ్రెస్ నాయకులే ఇదంతా. చూడండి వీళ్ళకి అవసరమా? వీళ్ళు అవసరమా? ఎవరికి జనాలు ఉన్నారో వాళ్ళకు మీరు అజ్జేయాల్సిన పరిస్థితి పోయి మీరు ఏం చేస్తున్నారు? నిజంగానే నిన్న ఖమ్మం టూరు మీది పిఆర్ స్టంట్ కాదా తెలుసుకోవాలి మీరు. అఫ్కోర్స్ కాంగ్రెస్ నాయకులు కోపం వస్తే నన్ను క్షమించండి. మీరు ఒక్కసారి ఆలోచించండి, బాధితుల తరఫు నుంచి ఆలోచించండి. మన ఇంట్లో ఇదే విధంగా మన ఊర్లో మన జిల్లాలో మనకు జరిగితే ఇట్లనే చేసి ఊకుంటామా? సో పిఆర్ స్టంట్లు చూడండి, మీ కాంగ్రెస్ నాయకులే, ఎవ్వరు కూడా లేరు. అదే పిఆర్ స్టంట్కి చూపిస్తాను. ఇక చూడండి సార్, వాడు మంచిగా వినండి మిత్రులారా. సారు ఒక పొలిటికల్ సభకు పోయినాడు, అంటే ప్రచారానికి వెళ్ళింది. ఈ సీఎం రేవంత్ రెడ్డికి ఇందాక చూపించిన చంద్రబాబు నాయుడుకి ఎంత డిఫరెన్స్ ఉంది? ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా తాను స్వయంగా బాధితులను కలిసిండు, వాటర్లో పర్యటించిండు, దాని తర్వాత ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ కూడా ఎక్కడైతే ఆ వరదలు జరిగినాయో అక్కడనే ప్రెస్ మీట్ పెట్టిండు. సరే మీరు ఇంత అంటున్నారు, నాదే తప్పు కావచ్చు అనుకుందాం. నేను చెప్పడమే ఏదో ప్రభుత్వానికి యాంటీ చెప్పుకుందాం అనుకుందాం. ఒకసారి వినండి. ప్రతి కుటుంబాన్ని గుర్తించి ఒక 10,000 రూపాయలు ఎప్పటి వాళ్ళకు చూడండి
చూడండి 10,000 దేనికని మొత్తుకుంటున్నారు జనాలు. మీ ఇచ్చే 10,000 దేనికి? ఏం వాళ్ళ ఏమైనా అక్కర్ తీరుతుందా? అక్కడికి తీరుతుందా? మీరు ఇవ్వాల్సింది ఏంది? భరోసా. మీరు ఇవ్వాల్సింది ఏంది? ఆర్థిక సాయం. 10,000 రూపాయలు ఆర్థిక సాయమా కదా? 3 మంత్రులు ఉన్నారు ఖమ్మం జిల్లా నుంచి, 3 మంత్రులు ఉన్నారు, ఏం చేస్తలేరు. వినండి. చూడండి వాళ్ళ బాధ ఎట్లుందో. ఏమో వీళ్ళు ఏమి ఇస్తారో ఇయ్యారో. ఇది అయిపోయిందా? కట్ చేసే. ఫస్ట్ బ్రిడ్జ్ మీద ఉన్నాడు, బ్రిడ్జ్ చూసిండు, ఎట్లా వంగింది చూపించిన మంత్రులు. అక్కడి నుంచి పోయినాడు, ఒక గలీలో పోయినాడు, గల్లీలో మంచి వాటర్ లేని గల్లీలో పోయినాడు. అక్కడ నిన్న మొత్తం కూల్ అయిపోయింది. ఆ గల్లో ఈ 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తానని చెప్పినాడు. ఇక్కడికి అయిపోయింది కదా. ఇక్కడికి అయిపోయిన తర్వాత ఇప్పుడు చూపిస్తాను చూడండి అసలైన కథ. ఇప్పుడు నేను పిఆర్ స్టంట్ ఎందుకు అన్నానో మీకు అర్థమవుతుంది. పిఆర్ స్టంట్ ఎందుకు అన్నాను? వరద బాధితులు కలవడానికి వెళ్ళినాం. ఓకే, వరద బాధితులు కలవడానికి వెళ్ళినాం, వరద బాధితులను ఆదుకునే ప్రయత్నం చేద్దాం అనుకుని వెళ్ళినాం. ఎంత పక్కకు పెడితే సరే, మీరు అన్నట్టే పిఆర్ కాంగ్రెస్ నాయకుల కోపం రావచ్చు, కానీ ఒక సామాన్యుడిగా నేను చెప్తా ఉన్నాను, ప్రభుత్వం మీద నాకు ఎటువంటి అన్ని ఛాన్స్లో నాకు ఎటువంటి విభేదాలు, ప్రభుత్వాన్ని విమర్శించే దాఖలాలు. ఎందుకంటే ప్రభుత్వాన్ని నేను మంచి చేస్తే మంచి అని కూడా ఒప్పుకున్నాను. రేవంత్ రెడ్డి నా గుండెలో పెట్టుకున్న వ్యక్తి. ఎందుకంటే నాకు రేవంత్ రెడ్డి స్వతహాగా చాలా ఇష్టం. కాకపోతే నేను వేసిన పని నుంచి కలిసి వేసింది. చూడండి ఎక్కడికో మనం వెళ్ళినట్టు ఫ్లవర్ డెకరేషన్, అది ఓ ఫంక్షన్ హాల్లో విమర్శల పాలవుతున్న సీఎం రేవంత్ రెడ్డి తీరు. ఖమ్మం వరద బాధితుల ప్రాంతానికి వెళ్తూ అని 18 మంది చనిపోతే సంబంధం లేనట్టు ఫంక్షన్కు వెళ్ళినట్టు డెకరేషన్ చేయించుకొని ప్రెస్ మీట్ పెట్టడం విమర్శలు దారితీస్తోంది. చూడండి, ఇయో మంత్రి 1 2 ఇక ఐఏఎస్ ఆఫీసర్లు. చూడండి, ఇది మీరు చేసిన నిర్వాహకం. ఇది మీకు ఏమన్నా స్తోయి ఉందా? ఈ డెకరేషన్ అవసరమా? అంటారేమో కాంగ్రెస్ నాయకులు, అది ఫంక్షన్ హాల్ కదా, ఫంక్షన్ హాల్లో ఇది పెళ్ళిళ్ళు అవుతున్నాయి కదా, ఆ ఫంక్షన్ హాల్ అట్లనే ఉందండి. కానీ ఇంత తాజా పూలు ఎక్కడ ఉండే కదా? మీరు అంటుండొచ్చు, ఇంత తాజా పూలు అయితే ఎక్కడ ఉండే కదా. ఇంత తాజా పూలు ఇవన్నీ ఎక్కడ ఉండవు. ఉంటావా? ఈ తాజా పూలు ఎక్కడ ఉంటాయా? ఉండవు. సో కాబట్టి ఇప్పటికైనా పిఆర్ స్టంట్లు మాని, మా తెలంగాణ టీవీ నుంచి కోరుకునేది మీరు పిఆర్ స్టంట్లు మాని మీరు జనాలకు అక్కడికి వచ్చే పని చేస్తే ఇప్పటికైనా మీకు జీలున్న నాయకుడు, మీరు కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి మీరు చేయగలుగుతారు. కేవలం మీ వలన అవుతుంది, తెలంగాణ భవిష్యత్తు మీ వలన అవుతుంది. కానీ మీరు ఇట్లాంటి పిఆర్ స్టంట్లు మానుకోండి. ఎంతసేపు మీ పిఆర్ స్టంట్లు మానుకుంటే వల్ల ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో ఇప్పటికైనా ఆ 10,000 ఆర్థిక సాయం కాకుండా వాళ్ళకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు, నిరాశ్రితులు ఏం కోల్పోయారు, వాళ్ళకి ఎంత ఆస్తి నష్టమైంది, కనీసం 10 లక్షల రూపాయలు. ఇదే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వరద వస్తే మీరు ఏం చెప్పారు? ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ప్రకటించాలని మీరే ధర్నా చేసిరు. మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అట్లా, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇట్లనా? ఇదే ఇప్పుడున్న సీతక్క అసెంబ్లీ సాక్షిగా వరద బాధితులను ఆదుకోవాలి, ఖచ్చితంగా 5 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కూడా చెప్పింది. మళ్ళీ ఇప్పుడు 5 లక్షలు ఇవ్వరా మీరు? ఇదే పొంగులేటి ఏం చెప్పినాడు? రైతులను ఆదుకోవాలి, ఎకరానికి 30 లక్షల రూపాయలు ఇవ్వాలి. మరి 30 లక్షల రూపాయలు ఇప్పుడు ఇస్తారు ఎకరానికి? అంటే మీరు కేవలం అబద్ధాలు చెప్పి జనాలను పంపిపెట్టచ్చు, కానీ ఇటు వాస్తవాలు నిజం కూడా ఎప్పుడు దాగదని కూడా చెప్తా ఉన్నాను. సో ఇప్పటికైనా అధికారులు మాని ఇట్లాంటి పిఆర్ స్టంట్లు మానేస్తే చాలా బాగుంటుంది.